ఈరోజు మా గురుగారు దాసరి గారి వర్ధంతి. ఆ సందర్భంగా ముందు ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. నిన్న మొన్న చాలా వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దాసరి గారి స్మృతివనాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన సమాధి వద్ద చెట్లు పెరిగినాయి, మొక్కలు పెరిగినాయి అని చెప్పడం జరిగింది. దానికి ఒక చిన్న వివరణ ఇస్తున్నామండి. దాసరి గారికి ఎవరు అడిగారు అందగా కొడుకులు ఎక్కడున్నారు, అభిమానులు ఎక్కడున్నారని. దాసరి గారి కొడుకులు ఎక్కడున్నారో నాకు పూర్తిగా తెలియదు, కానీ దాసరి గారి సొంత కూతురు, అల్లుడు, మనవలు మాత్రం దాసరి గారి మీద ప్రేమతో ప్రతి సంవత్సరం వాళ్ళే దగ్గరుండి అక్కడ సమాధి వద్ద పూజలు చేసిన, సమాధి వద్ద పులహారాలు వేయడం జరుగుతుందండి. దాసరి గారిని చాలామంది ప్రేమిస్తారు. దాంట్లో ముఖ్యంగా ప్రేమించే వ్యక్తులు ఓ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి, రేలంగి నరసరావు గారు కానివ్వండి, రైటర్ రాజేంద్ర కుమార్ గారు కానివ్వండి, రాజా వన్రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, మేమందరం కూడా, గూడ రామకృష్ణ గారు, మేమందరం కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి సి కళ్యాణ్ గారి ద్వారా ఆయన కారులో వెళ్ళి మేము దాసరి గారికి పూలమాలలు అర్పించడం జరుగుతుంది. అయితే మొన్న ఈ సంవత్సరం మే 1వ తేదీన మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేసాం. ఆ రోజుని మేము అందరూ అనుకుని 4వ తారీఖున అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. మే 4వ తారీఖున దాసరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సమాధి వద్దరికి వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. కానీ అక్కడ రోడ్డు తవ్వేయటం వల్ల, మరియు మా దాసరి గారి అల్లుడు డాక్టర్ రఘునాథ్ గారి మదర్ మరణించడం వల్ల ఆయన రాలేకపోవడం వల్ల ఆ రోజు నా సమాధి వద్దరికి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు వెళ్ళాలంటే లోపల ఊర్లోంచి వెళ్ళాలని తీసి మాకు తెలిసింది. అయితే ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒక విధంగా మరక మంచిదే అన్నట్లుగా మంచిదే జరిగింది. కానీ సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు మాట్లాడటం మాత్రం బాగోలేదు. ఆ అమ్మాయి ఎవరో గౌతమైన అమ్మాయి యాంకర్ చేసి చాలా బాధగా ఉంది మాకు, ఇలా గురుగారి పెద్ద గొప్ప అయినా ఆయనకి ఇలాగా వదిలేశారు అందరూ అని చెప్పి చెప్పడం జరిగింది. అది తెలిసిన వెంటనే టీఎఫ్డిఏ నుంచి మన సాయి రాజేష్ గారు ఫస్ట్ స్పందించి ఆయన ఒక మేనేజర్ని 4 మనుషుల్ని పంపించి అక్కడ క్లీనింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత మంచి మనోజ్ గారు మనుషులు పురమాయించారు. అలాగే అల్లు అరవింద్ గారు గీత ఆర్ట్స్ని మనుషులు పురమాయించారు. గీత ఆర్ట్స్ వారికి, మంచి మనోజ్కి, వారికి దాసరి గారితో కుటుంబ అనుబంధం ఉంది, వాళ్ళతో సినిమాలు తీశారు. కానీ అందరికంటే హీరో నా దృష్టిలో సాయి రాజేష్ గారు. అతను ఒక కో డైరెక్టర్గా వచ్చి డైరెక్టర్ అయ్యి, ఈవేళ నిర్మాత అయ్యి, ఈవేళ మంచి పొజిషన్లో ఉండి ఒక దర్శకుల సంఘంలో మంచి సేవ చేస్తున్నటువంటి సాయి రాజేష్ గారు మొట్టమొదటి స్పందించి అక్కడికి వెళ్ళి ఈ పనులను పూర్తి చేసినందుకు ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆయన అత్యంత ప్రేమగా గౌరవించి ప్రేమించే మనుషులు చాలామంది ఉన్నాం. మా అందరం కూడా టీం ఉన్నాం. మేము ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అని ఎందుకు చేస్తున్నామంటే, లెజెండరీని ఎప్పుడు జనం మర్చిపోకూడదు. ఈ తరం వాళ్ళు ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు అందరికీ తెలియాలని ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఆయన పోయిన కాడి నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ పోకుండా కరోనా టైంలో కూడా మేము చేసిన జరిగింది. అటువంటి మహానుభావుడికి వెనకాల మేమున్నాం, మీరున్నారు, ప్రేక్షకులు ఉన్నారు. అందువల్ల దాన్ని చెడ్డగా మార్గం చేయకండి. వారి కుటుంబంలో వారి కూతురు, అల్లుడు, మనవాళ్ళు కూడా ఆయన నిత్యం ప్రేమిస్తూ ఆయన గురించి తపన పడుతున్నారు. అలాగా మీరు అన్నట్టు ఆ కొడుకులు ఇద్దరు ఎక్కడున్నారో మాకు తెలియదు. మేము ఇంత ఫంక్షన్ చేస్తున్నాం గ్రాండ్గా. అయ్యా మీరు వచ్చి జ్యోతి ప్రజలు చేయండి సార్ అని ఇద్దరు కొడుకులకి ప్రతి సంవత్సరం మేము అని పిలుస్తాం. మళ్ళీ ప్రతి సంవత్సరం వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ దాంట్లో కుటుంబం తరపున చేస్తున్నట్టుగా పేర్లు కూడా మేము వేస్తాం. అయినా సరే వాళ్ళు స్పందించరు. మరి దురదృష్టం ఏంటో, దాసరి గారు చేసిన తప్పు ఏంటో మాకు తెలియదు. కానీ కొడుకులు ఇద్దరు తప్ప, సపోర్ట్ తప్ప మిగతా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ, దాసరి గారి బ్రదర్ వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు ఉన్నారు పాలకుల్లో, వాళ్ళు కూడా స్పందించి మా వెనకాల ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, దాసరి గారు మరణించలేదు, మన మధ్యలో ఉన్నారు అనే దానికి నిదర్శనమే ఈవేళ జరిగిన ఇన్సిడెంటు. అంతకుముందు మేము దాసరి వర్ధంతి రోజు కూడా మేము అవార్డ్స్ ఇవ్వడం కోసం ప్లాన్ చేస్తే సీనియర్ దర్శకులు ధవళ సత్యం గారు మాట చెప్పారు, దాసరి గారి పుట్టినరోజు అంటే నేను వస్తాను తప్ప ఆయన వర్ధంతి అంటే నేను రాను, ఆయన చచ్చిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆయన, కాబట్టి మీరు ఆ ఫంక్షన్ చేయొద్దు అని నాకు ధవళ సత్యం గారు చెప్పడం వల్ల మేము దాసరి వర్ధంతి అనే కార్యక్రమాన్ని మేము చేయట్లేదు. దాసరి గారి మీద ఉన్న ప్రేమతో సి కళ్యాణ్ గారు ఫిలిం ఛాంబర్లో ఆయన సొంత డబ్బుతో నిలువెత్తి విగ్రహం కట్టించి నా గురువుని, నా దాసరి గారిని నేను మర్చిపోకూడదు, ఇండస్ట్రీ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్లో నిలువెత్తి విగ్రహం పెట్టారు. అది ఎవరు కడిగినా కడగకపోయినా ప్రతి సంవత్సరం నేను కళ్యాణ్ గారు దగ్గరుండి ఆ విగ్రహానికి కడిగించి పూలమాలలు వేసి దర్శకుల సంఘం నుంచి, అలాగే ఫెడరేషన్ నుంచి, అలాగే మా నిర్మాత మండలి నుంచి అందరూ కూడా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మే 4 అంటే మా ఇంట్లో పెళ్లిలాగా ఫంక్షన్ లాగా జరిగే ఫంక్షను. మాకు చాలా ఇష్టమైన గురువుగా దాసరి గారు. దాసరి గారి పేరు మీద ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన సొంత మనుషులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మాయి గారు కానీ, అల్లుడి గారు కానీ, మనలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దాసరి గారు ఒంటరి మనిషి కాదు, ఇండస్ట్రీ అంతా ఆయన భుజాన్ని వేసుకుంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈవేళ ఆయన వర్ధంతి సందర్భంగా చిన్న పొరపాట్లు ఏమి జరిగినా అవన్నీ సోషల్ మీడియాలో చేసిన ప్రభావం తప్ప ఖచ్చితంగా
దాసరి గారి వెనకాల మీ అందరూ ఉన్నాం, ఇండస్ట్రీ అంతా ఉంది. ఎన్టీ రామారావు గారికి శృతిమానం ఎలా జరిగిందో కట్టారో గవర్నమెంట్ వాళ్ళు, అలాగే మా దాసరి గారి పేరు మీద కూడా ఒక స్మృతిమానం కట్టి అది గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని నా సూచన, సలహా మాత్రమే. మీ అందరికీ ధన్యవాదాలు. దాసరి గారి ఏకలవ్య శిష్యుడు మీ తుమ్మలపల్లి రామశేషారాయణ. నమస్కారం. థ్యాంక్ యూ అండి.